2026 సంవత్సరం అనగానే చాలామందికి పాలిటిక్స్, ఎలక్షన్స్ గురించే గుర్తుకు రావచ్చు. కానీ ఈ వీడియోలో మనం ఆ కోణంలో కాదు. ఎందుకంటే 2026 కేవలం ఒక దేశానికి కాదు, యావత్ ప్రపంచానికి ఒక టర్నింగ్ పాయింట్ ఇయర్ అవుతుందని ప్రముఖ సోర్సెస్ చెబుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ దీర్ఘదర్శిని బాబా వంగా 2026 గురించి చెప్పిన కొన్ని ప్రెడిక్షన్స్ ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చగా మారాయి. ఆమె అభిమానుల ప్రకారం గతంలో చెప్పిన అనేక జోస్యాలు నిజమయ్యాయి. ప్రపంచ యుద్ధం, ట్విన్ టవర్స్ దాడి, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇంకా మరెన్నో. బాబా వంగా 100 సంవత్సరాల క్రితం ఒక షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పిందట. మెషీన్స్ విల్ బిగిన్ టు కంట్రోల్ హ్యూమన్ లైఫ్. ఇప్పుడే చూడండి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, మనం ఏ వీడియో చూడాలి, ఏది స్కిప్ చేయాలి అన్నది ఏఐ రికమెండేషన్ సిస్టమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఈ వీడియోను క్లిప్ చేసిన వ్యూవర్స్లో 80–90% మంది కూడా అదే ఏఐ వల్లే చూడటానికి వచ్చారు. ఇది మొదటి జోస్యం నిజమవుతున్నట్టే కదా. బాబా వాంగా ప్రెడిక్షన్ ప్రకారం 2026లో యూరప్లో ఒక భయంకరమైన యుద్ధం, దానివల్ల అక్కడి జనాభా తగ్గిపోవచ్చు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టెన్షన్ పెరుగుతున్న సంగతి ప్రపంచం తెలుసు. ఇది ఎంతవరకు ఎస్కలేట్ అవుతుంది, వేచి చూడాలి. ఇంకా ఒక పెద్ద జోస్యం, థర్డ్ వరల్డ్ వార్ ప్రారంభం ఏషియా ప్రాంతం నుంచి అవుతుంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ఆమె విజనరీ మెసేజ్లో వ్లాడిమిర్ అనే పదం వచ్చింది అని కొన్ని పాత మాన్యుస్క్రిప్ట్స్ క్లెయిమ్ చేస్తాయి. దాంతో చాలామందికి వ్లాడిమిర్ పుటిన్ పేరు అనిపిస్తుంది. కాని వాంగా భాషలో వ్లాడిమిర్ అంటే వరల్డ్ రూలర్ అని సింబాలిక్ మీనింగ్ కూడా ఉంది. సో ఇది పుతిన్ అయ్యుండవచ్చు, లేదా ఒక కొత్త అన్నోన్ ప్రపంచ నాయకుడై ఉండవచ్చు. బాబా వంగా 2026 ప్రెడిక్షన్లో మరో ఆసక్తికరమైన విషయం, ఆర్టిఫిషియల్ బర్త్ టెక్నాలజీ, యాంటీ ఏజింగ్ మెడికల్ బ్రేక్ త్రూస్, 100+ ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బికమ్స్ నార్మల్. ఇవి కూడా ఆమె చెప్పిన ప్రెడిక్షన్స్లో ఉన్నాయి. యుద్ధాలు, ఏఐ డామినేషన్ వంటి ప్రెడిక్షన్లతో పాటు ఆమె లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి చాలా పెద్ద విషయాలు చెప్పారు. హ్యూమన్స్ విల్ ట్రావెల్ టు మార్స్ అండ్ వీనస్, సీ లెవెల్స్ రైజ్ డ్యూ టు పోలార్ ఐస్ మెల్టింగ్, గ్లోబల్ కమ్యూనిజం గ్రోజ్ యాజ్ ఎ ఫిలాసఫీ. ఎక్స్పర్ట్స్ ప్రకారం బాబా వంగా చెప్పిన భవిష్యవాణుల్లో కొన్ని నిజమయ్యాయి, కొన్ని అర్థం కాకపోయినా తరువాత రియల్ ఈవెంట్స్తో కనెక్ట్ అయ్యాయి అంటారు. ఉదాహరణలు: వరల్డ్ వార్ II, ట్విన్ టవర్స్ అటాక్, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, రైజ్ ఆఫ్ ఐసిస్, అ బ్లాక్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా. ఇవి జరిగిన తరువాత ప్రజలు ఆమె చెప్పిన పద్యాలను వెనక్కి చూసి మీనింగ్ కనెక్ట్ చేసుకున్నారు. కానీ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ప్రిడిక్షన్స్ మాత్రమే, గ్యారంటీడ్ ఫ్యాక్ట్స్ కాదు. టైం మరియు సర్కమ్స్టాన్సెస్ ఆధారంగా మారచ్చు. సో మీరు నమ్ముతున్నారా? బాబా